ఎందుకు ఇంత అభిమానం ఎందుకు? అంటే మీరు ప్రతిసారి అంటే తెలుగుదేశం సంబంధించి మహానాడు కార్యక్రమాల్లో గానీ, లేకపోతే ఏ కార్యక్రమాల్లో కనబడుతుంటారు? ఇంత అభిమానం ఎందుకు? అన్నగారు పార్టీ పెట్టిన కానించి ఒక లేబర్కి అనేది ముద్ద పెట్టే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 41 సంవత్సరం పార్టీ పెట్టి 41 సంవత్సరంలో ఇంతవరకు ఇంత నీట్గా ఇంత 10 మందికి ప్రజలకి సేవ చేసిన నాయకుడు ఆ రోజున ఎన్టీఆర్. ఆ రోజున ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ లోకేష్ బాబు గారు, ఇవాళ రోజా గారు వచ్చింది. ఒక్క లోకేష్ బాబు గారి దగ్గరికి దమ్ముంటే లోకేష్ బాబు గారి దగ్గరికి వచ్చే లోకేష్ గారు మాట్లాడినట్టు, లోకేష్ గారు పాదయాత్ర చేసినట్టు దమ్ముంటే చేయమను. అది రాయల్టీగా ఉన్నది. పప్పుగాడు నీ ఇష్టమని మాట్లాడితే కుదరదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టించే హైదరాబాద్లో 25 సంవత్సరాలు అయింది. 10 మంది ముద్ద పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రోజున మీరు అన్యాయంగా తీసుకెళ్ళి బాబు గారిని జైలు వేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరు. అన్నం పెట్టే నాయకుడు, ప్రజలకు అందరికీ సేవ చేసే నాయకుడు, ఎన్నో జాబులు ఇప్పించాడు. మీరన్నట్టు అదే రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, ఇదంతా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ పదే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని తిట్టడం వల్ల వాళ్ళకి ఏంటి? వాళ్ళు మనుషులు కాదండి, వాళ్ళు మనుషులు కాదండి. రాజకీయంగా వాళ్ళకి తెలవదండి. ఏ గొడుక్కి ఏ గంటకి ఆ గంట పట్టేవాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళి అయ్యా మనకి ఇచ్చేయండి, కొడాల నాని గారికి 2 సార్లు సీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కెపాసిటీ ఈ రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కానీ, తెలుగుదేశం కుటుంబాన్ని కానీ ఎవరిని ఎంచే కెపాసిటీ వాళ్ళకి సాలదో. వీళ్ళని చూసుకోమనండి. రోజా గారు తొళ్ళగొడదాం, బాలయ్య గారు మేసమేలేసాడు, ఇది వేసారు కాదండి. పద్ధతిగా చేసుకుని పద్ధతిగా బతకండి. 10 మందికి అన్నం పెట్టరు. మొన్నటిదాకా అది చేసాం ఇది చేసాం అన్నారు. ఈసారి ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, ముందు అన్నీ అమ్ముకున్నారు. ఇవాళ ప్రజల్ని మబ్బి పెట్టి రేపు ప్రజల్లోకి వస్తే కన్ను కిడ్నీ అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. ఏదో అనుకుంటున్నారు ప్రజలు బాబు. 5 కోట్ల మంది మీరు నమ్మమాకండి. చంద్రబాబు నాయుడు మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన ఇంకా కాలాన్ని బట్టి పోతా ఉండే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారి తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కొడుకైనా అల్లుడైనా ఒక చంద్రబాబు నాయుడు గారి పరిధిలో బ్రహ్మాండంగా జరుగుద్ది. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి. ఇవాళ అమరావతి ఉంది, రైతులు ఎంతమంది అల్లాడిపోతున్నారు. మొన్న ర్యాలీకి వెళ్తే చెప్పులు పెట్టి కొట్టించారండి. వీళ్ళు పార్టీ నాయకుళ్ళ, జగన్మోహన్ రెడ్డి తెలుసా? వీళ్ళు మంత్రుల 51 మంత్రులు, 151 మంత్రులు దేనికి పనిరారు? దాంట్లో అయిపోయింది. 140 మంది 130 మంది రివర్స్లో ఉన్నారు, పైకి కనపడతలా. ఒక జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా లేనోడు వెళ్ళి అయ్యా నా పొజిషన్ ఏదంటే రూపాయి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి పంపించే నాయకుడు, కడుపు చూసే నాయకుడు. అన్నా క్యాంటీన్ అండి, ఎవరైనా ముద్దనండి తినేది. అన్నా క్యాంటీన్ తీసేశారండి. వీళ్ళు మనుషులండి, వీళ్ళు అన్నం తింటలా గడ్డి తినిపోతున్నారు. గడ్డి కాదండి, మట్టి ఇసుక. రేపు కిడ్నీలో కళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజలు మాత్రం నమ్మమాకండి. ఒక నారా చంద్రబాబు గారిని గెలిపించుకుంటే నెక్స్ట్ వచ్చేది మన పిల్లలకి భవిష్యత్తు ఇస్తారు. అమరావతి చేయని ఎక్కడ రోడ్లు వేసినా మనమే కానీ, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినాయి కానీ ఏ నాయకుడు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమి లేదు. రేపు 33 కేసులు 35 కేసులు దాకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేసులు వేసామనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు బంద్ చేసే ధర్నాలు చేస్తే వాళ్ళని పోలీసు వాళ్ళు చేత కొట్టిస్తారు. మీకు అంత ధైర్యం? ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, మాకు మాట్లాడే దమ్ముంది. రండి, దమ్ముంటే. చేసినా కూడా ఇంకా నేనేదో సాధికారత చేశాను, అన్ని కులాలను ఉద్ధరించాను అని చెప్పుకుంటున్నాడు. ఇంకోసారి నమ్ముతారా బాబు? అసలు ప్రజలు ఇప్పటికే కడుపు మండిపోయి ఎప్పుడు పోతాడో సైకో పోవాలి, సైకిల్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సైకో ఒక జగన్మోహన్ రెడ్డి, సైకిల్ చంద్రబాబు నాయుడు, వచ్చి లోకేష్ బాబు ప్రజల్ని శుభ్రంగా చూసే నాయకుడు. 6 పథకాలు పెట్టాడు. బస్సు ఛార్జీలు లేకుండా గ్యాస్ బండ్లు పెట్టాడు, సంవత్సరానికి 3. మళ్ళీ లేబర్కి 3000 రూపాయలు ఇస్తానంటున్నాడు, ఉపాధి కల్పిస్తానన్నాడు. 1500 రూపాయలు పిల్లలకి, చదువుకున్న పిల్లలకి, ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ డేరుగా ఇచ్చే నాయకుడు. మాటలు చెప్పే నాయకుడు కాదు, పనిచేసే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు. ఏం లేదు, వీళ్ళ పని అయిపోయింది. ఇంకా 3 నెలలు చూస్తూ ఉండండి. చంద్రబాబు నాయుడు కుడి ఇంటికి కూడా పీకలేడు. వీళ్ళు ఎవరు ఇచ్చినా కానీ 38 కేసులు ఉన్నాయి, చూసుకోండి. రేపు సిద్ధంగా ఉన్నారు. ఏమి చేయలేరు, వీళ్ళ వల్ల కాదు. తప్పు చేయడం చంద్రబాబు నాయుడు. చేస్తే 150 మంది మీటింగ్ పెట్టి హైదరాబాద్లో
మా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయాలని మేము కడతాం డబ్బులు అన్నాడు. వీళ్ళకేం సంబంధం లేదు. ఆ హైటెక్ సిటీ పిల్లలు ఎవరండి శ్మశానంలో కట్టారు ఆ రోజున అని చెప్పిన ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ శ్మశానమే ఇవాళ కడుపు నిండా కూడు పెడుతుందని నమ్మట్లా ఇల్లు. ఈడు పని అయిపోయింది. సైకో పోద్ది, సైకిల్ వచ్చుద్ది, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. 5 కోట్ల మంది నమ్మండి ప్రజల్ని. చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జగన్ నమ్ముకుంటే మన కిడ్నీలో కళ్ళు అమ్ముకుంటే సిద్ధంగా ఉన్నాడు. ప్రజలారా కోరుకోండి, మీరు చూసుకోండి, సిద్ధంగా ఉండండి. ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అమ్మ భువనేశ్వర్ దేవి మొన్న మా రాజమండ్రిలో పెట్టింది మీటింగ్కి వెళ్ళాం. అమ్మ మీరు లేకపోతే మాకు భోజనం లేదమ్మా, మమ్మల్ని కాపాడేది చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నాడు ఆ రోజున, 2 రూపాయలు భోజనం పెట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భోజనం పెడితే దాన్ని పగలగొట్టి నాశనం చేసిన ఇవాళ జగన్మోహన్ రెడ్డిగా చెందుద్ది. 151 మంది పని అయిపోయిందండి. ఇక రేపు వచ్చేస్తున్నారు, కొట్టి వచ్చేస్తున్నారు, ఊర్లు పట్టుకుని. ఇదే రాష్ట్రంగా ఇట్టగా ఉంటే మన ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాం. ఇక వెళ్ళిపోయి మన బతుకుల బస్ స్టాండింగ్ కూడా అయినట్టుంది. అమ్మ అన్నం పెట్టమంటే అన్నం పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు, అమ్మ అన్నం పెట్టమంటే ప్రాణం తీసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే చంద్రబాబు గారితో ఢీకమ్మను దేనికైనా సరే, వీళ్ళ వల్ల కాదు.